హలో అండి, నేను మీ ఎంకేఎస్. ఈరోజు నేను పెరుగు ఆవడలు చేసుకుంటున్నాను. శనివారం కదా, రాత్రికి టిఫిన్గా ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు ఎలా చేయాలో ఏం చేయాలో మీకు ప్రాసెస్ చెప్తాను. ముందుగా ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకొని 4 గంటలు నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న తర్వాత గ్రైండర్ వేసుకోవాలి. ఇట్లా మెత్తగా కొంచెం పలుకుగా మెత్తగా గ్రైండర్ వేసుకొని గట్టిగా. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి తగినంత. ఇదిగోండి, సుమారు ఇంత ఉప్పు వేసుకొని మనం ఈ పిండి అంతటిని అటు ఇటు కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి, కావాల్సినంత వాటర్ కలుపుకుంటూ ఈ పిండిని ఇలా కలుపుకోవాలి. ఇందులో ఇంకేం వేయకూడదండి, ఉత్త మినప్పిండితోనే గారె వేసుకొని అవి చల్లారిన తర్వాత మనం పెరుగులో వేసుకోవాలన్నమాట. రండి, ఇప్పుడు చిన్న చిన్న గారెలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, అట్లా చిన్న చిన్న గారెలుగా వేసుకోవాలి. హాయ్ అండి, నేను ఇందాక పెరుగు ఆవడ వేసాను కదా, అది ఇప్పుడు చూసారా 4 అవర్స్ తర్వాత ఇలా చక్కగా పెరుగులో నాని ఇలా ఉబ్బి అంతా గారె మొత్తం పెరుగు పీల్చుకొని చక్కగా ఎంతో టేస్టీని ఇస్తుంది మనకి. మీరు కూడా ఎప్పుడైనా పెరుగు ఆవడ వేసుకోవాలంటే ఇలా ట్రై చేసి తిని నాకు ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు మేము ఈ ఆవడ ఈరోజు సాటర్డే కదా, అందుకని ఇలా ప్రిపేర్ చేసుకొని తింటున్నాం. మీరు కూడా ఇంట్లో ఇలా చేసుకోండి. చూసారా ఎంత బాగుందో, చక్కగా పెరుగంతా పీల్ చేసి చక్కగా ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. దీని మీద కొంచెం మనం సన్నకార పూస కానీ ఇలా మిక్చర్ కానీ వేసుకొని చక్కగా తింటే చాలా బాగుంటుంది. వీటికి ఇక ఏ చట్నీలతోనూ అవసరం లేదు. సరేనా ఫ్రెండ్స్, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ఆవడ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.